హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్స్ అనమాట. అంటే ఈ లిస్ట్లో ఉన్న కొన్ని సినిమాలు చూస్తే మన మైండ్ పోద్ది. అండ్ అలాగే కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకేం అర్థం కాదనమాట. నాకు అర్థం కాలేదు సార్. అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సిందే. సో ఇంక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి డానీ డార్కో. జేక్ జిలెన్హాల్ గారి కెరీర్ బిగినింగ్లో ఈ సినిమా వచ్చింది. అంటే సినిమా వచ్చి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు పైగానే అయింది. అండ్ ఆ టైంలోనే ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. లిటరల్గా మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు సినిమా అంత క్లారిటీగా అర్థం అవ్వదు, కానీ ఒక్కసారి క్లియర్గా అర్థమయ్యాక ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సస్పెన్షన్ అనేది చాలా బాగా మెయింటైన్ చేయగలిగారు. అండ్ అంత మంచి సస్పెన్స్ కి ఆ పే ఆఫ్ కూడా చాలా గట్టిగానే ఉంటది. జేక్ జిలెన్హాల్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటది. కొన్ని సార్లు అయితే మనకి హర్రర్ వైబ్స్ కూడా వస్తాయి. నాకైతే మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంక తర్వాత నెంబర్ 2 వచ్చేసి ముల్హోలాండ్ డ్రైవ్. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి డేవిడ్ లించ్ గారు. హాలీవుడ్ లో ఈయనకు ఒక పేరు ఉందన్నమాట. అంటే ఏది పడితే అది అర్థం పర్థం లేకుండా సినిమాగా తీసేస్తాడు. ఈ ముల్హోలాండ్ డ్రైవ్ కూడా అలాంటి సినిమానే, కానీ సినిమా అయితే బాగుంటది. ఆ స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆశ్చర్యపడతాం ఆ స్క్రీన్ ప్లేకి. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా అంతే, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సిందే. కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటది ఆ స్క్రీన్ ప్లే అనేది. నాకైతే ఈ సినిమా బాగానే అనిపించింది. మీరు కూడా చూడాలనుకుంటే ఓటీటీలో ఎక్కడ అవైలబుల్గా లేదు, ఎక్కడ చూడాలో మీకు తెలుసు. తర్వాత నెంబర్ 3 వచ్చేసి ప్రైమర్. ఈ లిస్ట్లో అసలు ఏమాత్రం అర్థం అవని సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమానే. ఈ సినిమాని అర్థం చేసుకోవడానికి చాలా ఎక్స్ప్లెనేషన్ వీడియోలు చూసాను నేను. అప్పటికి కూడా అసలు అంత క్లారిటీ ఏం రాలేదు నాకు. వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఫిలిం అనమాట ఇది అర్థం చేసుకోవడానికి. అండ్ సినిమా కాన్సెప్ట్ కూడా టైం ట్రావెల్ ని బేస్ చేసుకుని ఉంటది. ఈ సినిమా చూసాక ఎవరికైనా ఈ సినిమా అర్థం అయితే అది నాకు కామెంట్ లో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అయితే నాకు ఎవరు ఏ క్యారెక్టర్, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏంటి అని కూడా నాకు ఏం అర్థం కాలేదు. చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది ఈ సినిమా. చూడాలనుకుంటే ఓటీటీలో ఎక్కడ అవైలబుల్ గా లేదు, ఎక్కడ చూడాలో మీకు తెలుసు. తర్వాత నెంబర్ 4 వచ్చేసి మెమెంటో. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన క్రిస్టోఫర్ నోలన్ గారు. అండ్ ఆయన తీసిన సినిమాల్లో ఇదే ద మోస్ట్ కాంప్లికేటెడ్ సినిమా. అండ్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఈ సినిమాని ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నాకు కేవలం 20% మాత్రమే అర్థమైంది. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత కాంప్లెక్స్ అనేది. అండ్ ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తమిళ్లో గజని సినిమాని తీశారు. అండ్ ఈ మెమెంటో సినిమా దగ్గరికి వచ్చేసరికి ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది. ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లేని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోలన్ గారు సెపరేట్ వీడియోనే పెట్టారు. ఆ రేంజ్ లో ఉంటది మరి ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది. మంచి కిక్ కూడా ఇస్తుంది ఆ స్క్రీన్ ప్లే మాత్రం. దానికి తోడు ఆ మెయిన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిద్ది మనకి. ఈ సినిమా కూడా ఓటీటీలో ఎక్కడ అవైలబుల్గా లేదు. తర్వాత నెంబర్ 5 వచ్చేసి మిస్టర్ నోబడి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి జారెడ్ లెటో గారు. అండ్ ఈ సినిమా ఫ్యూచర్లో జరిగిద్ది. ఆ ఫ్యూచర్లో ఒక 118 ఏళ్ళ ఒక ముసలైన స్టోరీని ఈ మిస్టర్ నోబడి స్టోరీ. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఫ్యూచర్లో హ్యూమన్స్ అందరూ ఇమ్మోర్టల్ గా ఉంటారు. అంటే వాళ్ళకి చావు అనేది ఉండదు. చావు ఉండే మనిషి ఎవరైనా ఉన్నారా అంటే ఈ ముసలైన లాస్ట్ పర్సన్ అనమాట. ఆయన లైఫ్ స్టోరీ అనేది మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. డెఫినెట్ గా ఇది ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ అనే చెప్పుకోవచ్చు మనం. ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా రిచ్ గానే ఉంటాయి. అండ్ నాకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే ఓటీటీలో ఎక్కడ అవైలబుల్గా లేదు ఇది కూడా. తర్వాత నెంబర్ 6 వచ్చేసి ఎనిమి. ఈ సినిమాలో కూడా మెయిన్ లీడ్ వచ్చేసి జేక్ జిలెన్హాల్ గారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి మన డ్యూన్ సినిమా తీసిన డెన్నీ విన్యులు గారు. ఆయన తీసిన సినిమాల్లో ద మోస్ట్ కాంప్లికేటెడ్ సినిమా ఇది. అండ్ రన్ టైం కూడా 1.5 hours మాత్రమే ఉంటుంది, చాలా తక్కువ. ఆ 1.5 hours లోనే చేయాల్సిన రచ్చ మొత్తం చేసేస్తారు. ట్రూలీ మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది. నాకు పర్సనల్ గా ఈ సినిమా చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూసినప్పుడు మనకు అంత అర్థం అవ్వదు అండ్ అంత ఎగ్జైట్మెంట్ కూడా రాదు, కానీ రీవాచ్ చేసినప్పుడు అసలైన మజా వస్తుంది. ఒక్కొక్క సీన్ వెనక ఉన్న డీటెయిలింగ్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే మైండ్ పోవడం ఖాయం. ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా సొంతగా ఒక స్టోరీ కూడా రాశాను. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంది ఈ సినిమా నా మీద. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కూడా ఓటీటీలో లేదు, ఎక్కడ చూడాలో మీకు తెలుసు. ఫైనల్ గా నెంబర్ 7 వచ్చేసి మదర్. ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి జెన్నిఫర్ లారెన్స్ గారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి డారెన్ అరోనోఫ్స్కీ గారు. హాలీవుడ్ లో కొన్ని డిస్టర్బింగ్ మూవీస్ కి ఈయన డైరెక్టర్. అండ్ ఈ మదర్ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ అయినా సరే ఈ సినిమా ప్రొసీడ్ అయ్యే కొద్దీ అసలు ఏమవుతుందిరా అనే ఫీలింగ్ మనకి ఖచ్చితంగా వస్తుంది. లిటరలీ ప్రతి సీన్ తర్వాత ఈ సీన్కి మించి ఇంకో సీన్ ఉండదు అని అనుకుంటాం, కానీ
ఆ సీన్కి మించి ఇంకో పెద్ద సీన్ వస్తానే ఉంటది. ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అసలు. వాటిని సీన్స్ లాగానే కాకుండా వాటి వెనకాల ఉన్న ఆ మీనింగ్ ని కనుక అర్థం చేసుకోగలిగితే మనం ఇంకా షాక్ అవుతాం. ఎందుకంటే డీటెయిలింగ్ ఆ రేంజ్ లో ఉంటది. డారెన్ ఆరోనోఫ్స్కీ గారి మాస్టర్ క్లాస్ ని మనం చూడగలుగుతాం. సినిమా అంతా కూడా మాక్సిమం ఒకటే లొకేషన్ లో జరిగిద్ది. ఒకటే లొకేషన్ లో జరిగినా సరే మనకు ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఇస్తుంది. అస్సలు మిస్ అవుద్ది ఈ సినిమాని. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.